ఈరోజు మనం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం మన ప్రియతమ గురుదేవుల యొక్క ఆత్మ విజ్ఞాన భాండాగారం అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వేడుకల్ని మనం జరుపుకోబోతున్నాం. ఇది మనందరి వేడుక, పత్రిజీ వేడుక, మనందరి వేడుక. ఇది మనందరి వేడుక. ఎలా మనందరి వేడుక అయింది అంటే, ఒకసారి పత్రిజీని ఇంటర్వ్యూ చేయడం ఒక ఆయన ఇంటర్వ్యూ చేస్తూ ఆ ఇంటర్వ్యూ చేసే ఊరికి వెళ్ళారు సార్. ఆ ఊళ్ళో పెద్ద ఆయన్ని పత్రికారు చడామడా తిట్టారు. ఆయన కొద్దిగా పేరున్న ఆయన. మరి ఆ పేరున్న ఆయన చడామడా తిడితే పత్రికారు తర్వాత ఆయన మామూలుగా ఆయన బయటకు వచ్చేస్తారు. కానీ అక్కడ స్థానికంగా ఉన్నది ఆ ఇంటర్వ్యూ చేసే ఆ ఊళ్ళో ఉండే ఆయన. తర్వాత ఎవరు సొట్లు పడితే వెళ్ళిపోయిన తర్వాత ఇక మీ గురువు మమ్మల్ని తిట్టాడు అని చెప్పి ఆ యొక్క ఇది వాళ్ళు అక్కడ లోకల్గా ఉన్నటువంటి వాళ్ళు ఎదుర్కోవాలి. సో ఆ ఇంటర్వ్యూ చేసే అతను భయపడుతున్నాడు. ఈయన వెళ్ళిపోయిన తర్వాత ఆ తిట్టించుకున్న ఆయన నన్నేం తిడతాడో అని చెప్పేసి భయపడుతుంటే అలా భయపడుతున్నాడంట. సరే ఆయన తిట్టించుకుంటే మళ్ళీ గంట తర్వాత మళ్ళీ పత్రికా దగ్గర వచ్చి మళ్ళీ కూర్చున్నాడు. ఆయన తిట్టించుకున్నప్పటికి కూడా మళ్ళీ వచ్చి పత్రికా దగ్గర కూర్చున్నాడంట. సరే ఇదంతా అయిపోయిన తర్వాత సారు అలా ఫ్రీగా కూర్చున్నప్పుడు, సార్ మీరు ఇందాక ఒక ఆయన తిట్టారు, ఆయన తిడితే ఆయన ఎక్కడ రివర్స్ అవుతాడో మా మీద ఎదుగుతాడేమో చెప్పి మేము భయపడ్డాము, మీరు మాత్రం మీ మానాన్ని మామూలుగా ఉన్నారు. మళ్ళీ ఒక గంట తర్వాత మళ్ళీ వచ్చి ఆయన మీ దగ్గర కూర్చున్నాడు, మరి మీరు ఏం మంది చేశారంటే నేనేం మంది చేయలేదు అని చెప్పి అన్నాడు. సార్ మరి మిమ్మల్ని మీరు అలా తిడుతున్నారు కదా, మీ ఎదురుకుండా వాళ్ళు తిట్టకుండా ఈయన ఏ గురువు అయ్యా ఇలాంటి గురువు అని చెప్పి మిమ్మల్ని మనసులో వాళ్ళు తిట్టుకుంటారు కదా సార్, మరి ఆ తిట్లు మీకు తగలవా అంటే, తగలటం ఏంటయ్యా, ఆడలో ఉన్నది ఎవరు? నేనేగా. ఆడలో ఉన్నది నేనేగా. నేను ఎవరు తిట్టాను? నన్నే తిట్టుకున్నాను అంటే అప్పుడు దాని అర్థం ఏంటంటే, మరి ఆళ్ళలో ఉన్నది కూడా నేనే, నాలో ఉన్నది కూడా ఆళ్ళే అనుకున్నప్పుడు ఈరోజు పత్రికారి పుట్టినరోజు మనందరి పుట్టినరోజా కాదా? సో పత్రికారి మనందరిలో ఉన్నాడు కాబట్టి పరోక్షంగా మనం కూడా పత్రిజీ యొక్క జన్మదినోత్సవం చేసుకుంటున్నాం. ఓకే, సో ఒకసారి గట్టిగా మీ అందరికీ మీరు అభినందనలు. సో ఇలాంటి పుట్టినరోజులు ప్రతి సంవత్సరం మనం పత్రిజీ పుట్టినరోజు ప్రతి సంవత్సరం మనం చేసుకుంటాము. వైభవంగా అత్యంత వైభవంతంగా చేసుకుంటాము. అనేక కార్యక్రమాలు ఇంకా ముందు ఇంకా అనేక కార్యక్రమాలు మనం నిర్వహించుకోవాలి. అదే పత్రిజీకి మనం ఇచ్చేటువంటి యొక్క గురుదక్షిణ. సో మరి ఇంకా ఈరోజు అతిథులు ఎంతోమంది ఉన్నారు కాబట్టి వారందరి యొక్క సందేశాలు తీసుకునే మనం వెళదాం. 8:30 లాకింగ్ పీరియడ్, 8:30 8:30 వరకు మనం అందరూ ఇక్కడే కూర్చోవాలి. 8:30 వరకు దయచేసి ఎవరు బయటకు వెళ్ళడానికి ప్రయత్నం చేయొద్దు. 8:30 తర్వాతే మనకి ఇవన్నీ కూడా ధ్యాన ప్రసాదం ఉంటుంది కాబట్టి దయచేసి అందరూ గుర్తించుకుని ఆ యొక్క సభా మర్యాద మనందరూ కూడా మనం కాపాడుకుందాం. చేద్దామా? డన్. థ్యాంక్ యూ. సో ముందు